హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 7th క్లాస్లోని థర్డ్ లెసన్ హిందీ దివస్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మన లెసన్ నేమ్ చూడగానే మనకు అర్థమైపోయింది. హిందీ దివస్ అంటే ఆ హిందీ దివస్ని ఎందుకు జరుపుకుంటాము, ఎప్పుడు జరుపుకుంటాము, ఇదంతా కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పిక్చర్ ఇచ్చున్నాడు. సో అంటే స్కూల్లో మనకి ఒక సార్ స్పీచ్ ఇస్తున్నారనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే హిందీ దివస్ రోజున జరుగుతూ ఉంది. సో పిల్లలంతా కూర్చొని ఈ విధంగా స్పీచ్ వింటూ ఉన్నారు. चित्र में क्या क्या दिखाई दे रहे हैं? देखिए बच्चों, यहाँ पे इस चित्र के अंतर्गत 3 तरह के प्रश्न पूछे गए हैं. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ని ఆధారంగా చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? బాజు దేఖ్ రహా లడకా కిస్కే బారే మే క్యా పూచ్ రహా హోగా? సో ఇక్కడ ఒక అబ్బాయి పక్కన చూస్తున్నాడు కదా. సో ఆ అబ్బాయిని ఎవరి గురించి అడుగుతూ ఉండొచ్చు, దేని గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మంచ్ పర్ ఖడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా? మంచ్ మతలబ్ యహా పే స్టేజ్. మంచ్ అంటే స్టేజ్ అనమాట. సో స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తూ ఉండుండొచ్చు. సో అంటే హిందీ దివస్ కదా, దాని గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఇది మీరు అంటే మీ కల్పనా శక్తికి వదిలేస్తారనమాట. అంటే ఆ ఇమేజ్ని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆన్సర్ ఇస్తారు పిల్లలు. ఇక్కడ చూసినట్లయితే सरिता और रोजी दोनों सहेलियां हैं, रास्ते में मिलती है, बातचीत करती हुई चलती है. ఇక్కడ కన్వర్జేషన్ ఇచ్చారనమాట, సంభాషణ. ఎవరెవరి మధ్య సంభాషణ అంటే సరిత, రోజీ, వీళ్ళిద్దరూ ఎవరు? దోనో సహేలియా హై. సహేలియా కా అర్థ క్యా హై? ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులట. రాస్తే మే మిల్తీ హై, దారిలో వెళ్తూ వెళ్తూ ఇద్దరూ కలిశారు, సరిత, రోజీ. సో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? రోజీ, క్యా బాత్ హై సరిత, తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో, కహా సే ఆ రహీ హో? సో రోజీ సరితని అడుగుతోంది, ఏంటి సరిత చాలా సంతోషంగా ఉన్నావే, ఎక్కడి నుంచి వస్తున్నావేంటి అని అడిగింది. దానికి సరిత సమాధానం చెప్తోంది, అప్నే విద్యాలయసే, మా స్కూల్ నుంచి వస్తున్నాను. కల్ ఏక్ విశేష్ కార్యక్రమ్ హై, ఉసీకి తయారీ చల్ రహీ హై. రేపు మా స్కూల్లో ఒక చాలా ప్రత్యేక ప్రోగ్రాం ఒకటి ఉంది, ప్రత్యేక కార్యక్రమం ఒకటి ఉంది. సో దానికే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. తయారీ చల్ రహీ హై అంటే దానికి సంబంధించిన పనుల్లో ఉన్నాము. రోజీ, అచ్చా తో తుమ్హారే స్కూల్ మే భీ హిందీ దివస్ మనాయా జా రహా హై. వెంటనే రోజీ ఏమనింది? ప్రత్యేక కార్యక్రమం అనగానే ఈ అమ్మాయికి అర్థమైపోయింది. ఓ, మీ స్కూల్లో కూడా హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని రోజీ అడిగింది. సరిత, హా, కల్ 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. ఏమనింది సరిత? అవును, మా స్కూల్లో హిందీ దివస్ సెలబ్రేషన్స్ గురించే ఇక్కడ ప్రోగ్రామ్స్ గురించి జరుగుతూ ఉంది ఇలాగా అని చెప్పేసి, రేపు 14th సెప్టెంబర్ కదా, అంటే ఏంటి, హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 14th జరుపుకుంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ స్కూల్స్లో కూడా హిందీ దివస్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ జరిగే ఉంటాయి. ఇసిలియే తో మై తుమ్హే బులా రహీ థీ, అందుకేగా రోజీ నిన్ను పిలుస్తున్నాను, నాకు కూడా నువ్వు పాట నేర్పించవు అని చెప్పి సరిత అడిగింది. రోజీ, ఠీక్ హై, మై తుమ్హే సునాతీ హూ, ధ్యాన్ సే సునో ఔర్ సీఖ్ లో. సరే సరే, నేను నీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా విని నేర్చుకో అని చెప్పింది రోజీ. ఈ విధంగా చెప్తుంది, హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో, ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో అని నేర్పిస్తోందనమాట. ఏమని నేర్పిస్తుంది? హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ నేర్చుకోండి, హిందీ మాట్లాడండి, హిందీ కో అప్నావో, హిందీని మనదిగా అనుకోండి, ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో, రండి రండి అందరూ కలిసి పాడదాం, ఏమని, హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఈ విధంగా ఒక పాటని నేర్పిస్తుంది అనమాట రోజీ. సరిత, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? రోజీని అడిగింది. అవును, ఇంతకీ హిందీ దివస్ని మనం 14th సెప్టెంబర్ 14th ఎందుకు జరుపుకోవాలి అని అడిగింది. ఆ రోజుకి ఏమైనా ప్రత్యేకత ఉందా అని. రోజీ చెప్తోంది, హమారే అధ్యాపక్ నే బతాయా థా
कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. సో రోజు ఏమని చెప్పింది? అవును, మా స్కూల్లో మా టీచర్స్ చెప్పారు. ఏమని చెప్పారట? 1949 సెప్టెంబర్ 14న మన రాజ్యాంగము ఏం చేసింది? మన హిందీని ఒక అధికారిక భాషగా ప్రకటించడం జరిగింది. సో అందుకని ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని హిందీ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామట అని చెప్పింది. అంటే పిల్లలు, మీకు కూడా తెలిసే ఉంటుంది, మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. సో స్వాతంత్రం తరువాత అందరికీ తెలిసినటువంటి భాష, అందరికీ అర్థమయ్యేటువంటి, అందరికీ సులభంగా ఉండేటువంటి ఒక భాషని అధికారిక భాషగా, రాజభాషగా ప్రకటించాలి అనుకున్నారు. సో అలా అనుకున్నప్పుడు అలాంటి భాష ఏది? మనకు చాలా భాషలు ఉన్నాయి. అందులో ఏ భాషని మనము రాజభాషగా తీసుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఏం జరిగింది? ఈ హిందీ అనేటువంటి భాష ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాష, ఎక్కువ మంది త్వరగా అర్థం చేసుకోగలిగినటువంటి భాష, సులభంగా నేర్చుకోదగినటువంటి భాష అని చెప్పేసి హిందీ భాషని రాజభాషగా తీసుకున్నారు. అందుకని 14 సెప్టెంబర్ 1949లో ఇది జరిగింది. అందుకని మనం ఎవ్రీ ఇయర్ 14 సెప్టెంబర్న హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాము. సరిత సమజ్ గయి. ఓ, అర్థమైంది. इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? సో ఇప్పుడే చెప్పాను నేను మీకు రీజన్ ఏంటి అనేది. సరిత అడుగుతోందట. అవునా, అందుకేనా ప్రతి సంవత్సరం మనము ఇదే రోజున సెలబ్రేట్ చేసుకుంటాం, అయినా హిందీనే ఎందుకు తీసుకున్నారు అలా రాజభాషగా అని చెప్పి అడిగింది. రోజీ చెప్తోంది, క్యోంకి హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక్ హై, లేకిన్ తుమ్ భీ తో బతాओ, తుమ్ భాషణ్ మే క్యా కహోగి? రోజీ చెప్పింది, ఎందుకంటే హిందీనే ఎందుకు తీసుకున్నారంటే మన దేశంలో ఎక్కువ శాతం మంది మాట్లాడేటువంటి భాష హిందీ భాష. సరే సరే, అదలా ఉంచు, నువ్వు నీ స్పీచ్లో ఏం చెప్పబోతున్నావు మీ స్కూల్లో చెప్పు సరిత అని అడిగింది రోజీ. తో సునో, సరే సరే విను అని చెప్పి అభినయ్ కర్తే హుయే బతాతీ హై. సో తను స్పీచ్ ఇస్తున్నట్టుగా, పర్ఫామ్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఇలా స్పీచ్ స్టార్ట్ చేసింది. प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. సో ఇలా స్టార్ట్ చేసింది. మనం కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు లేకపోతే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ ఇలా స్టార్ట్ చేస్తాము. అలాగే హిందీలో అమ్మ ఏం చెప్తోంది? ప్రధానాధ్యాపక్ జీ ఏవం గురుజనో, భాయ్యో और బహనో, ఇలా అందరినీ సంబోధిస్తూ వాళ్ళ ప్రిన్సిపల్, టీచర్స్, అక్కడ ఉన్నటువంటి తోటి స్టూడెంట్స్ అందరినీ సంబోధిస్తూ ఆప్ సబ్కో హిందీ దివస్కి హార్దిక్ బధాయి, మీ అందరికీ కూడా హిందీ దివస్ యొక్క శుభాకాంక్షలు. హిందీ హమారే దేశ్కి రాజభాష హై, హిందీ అనేది మన దేశ రాజభాష. ఇసే సీఖ్నా హమారే లియే బహుత్ జరూరీ హై, ఈ హిందీ భాషను నేర్చుకోవడం మనందరికీ ఎంతో అవసరం అని తన స్పీచ్ని కంటిన్యూ చేసింది. సరితానే భాషణ్ మే ఔర్ క్యా క్యా కహా హోగా? సో అలా స్పీచ్లో సరిత ఇంకా ఏ ఏ టాపిక్స్ చెప్పుండొచ్చు, ఏమేం పాయింట్స్ గురించి మాట్లాడి ఉండుండొచ్చు, ఇది మీరు ఆలోచించి మీ టీచర్స్కి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో పిల్లలు, అర్థమైందా మీకు హిందీ దివస్ లెసన్? చూడండి, ఇక్కడ పిల్లలు స్పీచ్ ఇస్తున్నారు, టీచర్స్ కూర్చొని ఉన్నారు, ఈ ఇమేజ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నారు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా ఈ లెసన్కి సంబంధించి డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో పెట్టండి, నేను వాటికి క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.